విజయము మన సొత్తు అని దైవలేఖనం మనకి సెలవిస్తుంది. విజయం ఎప్పటికీ నీదే. కాబట్టి విజయముని చూడలేకపోతున్నాను, నేను ఓడిపోయాను, నా బ్రతుకు ఓడిపోయింది, ఇంకా నా జీవితం ఓడిపోయినట్టే అని నువ్వు కురిగిపోతే కనుక నిజంగా నువ్వు ఓడిపోయినట్టే. కానీ నేను గెలుస్తాను, నన్ను గెలిపించేటువంటి దేవుడు నా పక్షాన ఉంటాడు. కాబట్టి నేను ఓడిపోను. ఎందుకంటే ఒకప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు యోహాను సువార్తలో 5:4, నేను భయపడొద్దు, నేను లోకాన్ని జయించాను, కాబట్టి మీరు కూడా లోకాన్ని జయించగలరు. ఈ లోకాన్ని జయించేటువంటి దేవుడు నేను. కాబట్టి మీరు నా పక్షాన నుండి నా మాట అంగీకరిస్తే కనుక మీరు ఎప్పటికీ ఓడిపోరు అని దైవలేఖనం మనకి సెలవిస్తుంది. ఈరోజు ఓడిపోయామని చెప్పేసి తమకు తాము ప్రాణాలను కోల్పోతున్నారు. ఓడిపోయామని చెప్పేసి తమ జీవితాలు తమ యొక్క చేతుల ద్వారా నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఒక వ్యక్తి చేతిలో ఓడిపోయామని చెప్పేసి ఇంకా చావే దిక్కనుకుని మరణిస్తే నువ్వు విజయాన్ని చూడలేవు. ఈ మరణించడానికి నిన్ను ఈ లోకానికి పంపించిన దేవుడు అపజయంతో నువ్వు పొందుకుంటావని, నీ జీవితం ఎప్పటికీ ఓటమే అని దేవుడు ఈ లోకానికి పంపించలేదు. దేవుని మూలంగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా విజయాన్ని చూడగలుగుతారు. దేవునికి అడుగుజాడలు నడిచినటువంటి ప్రతి వ్యక్తి కూడా విజయాన్ని చూడగలుగుతారు. అప్పులు పాలైపోయాలని కొంతమంది అపజయం కలిగిందని, ఇంకా మా జీవితం ఓడిపోయింది, ఇంకెందుకు పనికిరానివంటి వారుగా అయిపోయాం మేము, నలుగురిలోనూ కూడా మేము అవమానం పాలైపోతాం, ఇంకా మేము నాశనానికే గురి కావాలి తప్ప మాకు విజయం అనే ద్వారాలు మాకు కనబడవని నువ్వు కురింగిపోతే ఎలా? ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని దేవుడి లోకాన్ని జయించేటువంటి వాడు. అప్పుల్లో ఉన్నా సరే, బాధల్లో ఉన్నా సరే, వ్యాధులో ఉన్నా సరే నువ్వు విజయాన్ని ఖచ్చితంగా చూడగలుగుతావు. యోబు జీవితం మనం పరిశీలించినప్పుడు సమస్తాన్ని కోల్పోయినా కానీ విజయాన్ని చూడగలిగి